పవన్ కళ్యాణ్ ప్రస్తుత గ్రాఫ్ ఎలా ఉంది అన్న దానిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యేగా, ఉప ముఖ్యమంత్రిగా ఏడాది కాలం పూర్తి చేసుకోవడం జన సైనికులకు నిజంగానే ఓ ప్రత్యేకమైన సందర్భమే. గత సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికైన పవన్ కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారు. ఉప ముఖ్యమంత్రిగా పలు శాఖలకు మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఏడాది పాలనలో ఒక్క అవినీతి మరక అంటకుండా పాలన సాగించారు పవన్. రాజకీయాల్లో పవన్ అంటే మిస్టర్ క్లీన్, ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఎమ్మెల్యేగా, ఉప ముఖ్యమంత్రిగా ఎటువంటి అవినీతికి తావు లేకుండా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా పిఠాపురం ఎమ్మెల్యే కావడంతో పవన్ కళ్యాణ్ శ్రద్ధతో ఆ నియోజకవర్గ అభివృద్ధి పదంలో పయనిస్తోంది. ఈ విషయాన్ని పిఠాపురంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు ముక్తకంఠంతో చెప్తున్నారు. నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో, ఆసుపత్రుల్లో మార్పులు కనిపిస్తున్నాయి. రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు మెరుగుపడుతున్నాయి. వాట్ నాట్ పవన్ ముద్ర అన్నిటిలో స్పష్టంగా కనిపిస్తోంది. డిప్యూటీ సీఎంగా ఎంతో కష్టపడుతున్న మంత్రిగా పవన్ కళ్యాణ్ తన జీతాన్ని సొంతంగా వినియోగించుకోవట్లేదు. డిప్యూటీ సీఎంగా తనకొస్తున్న గౌరవ వేతనాన్ని నియోజకవర్గంలోని అనాథ పిల్లల అవసరాల కోసం కేటాయిస్తున్నారు. డిప్యూటీ సీఎం పదవికే వన్నె తెస్తున్నారు. గతంలో ఎంతో మంది డిప్యూటీ సీఎంలు పనిచేశారు. కానీ దేశంలో డిప్యూటీ సీఎం అనే పదానికి వన్నె తెచ్చింది మాత్రం పవన్ కళ్యాణ్ మాత్రమే అంటున్నారు పిఠాపురం ప్రజలు. మంత్రిగా తన శాఖల పరిధిలో అభివృద్ధి కార్యక్రమాల విషయంలో రాజీ పడకుండా పనిచేసుకుంటూ ఆ జీతాన్ని అనాథ పిల్లల కోసం ఖర్చు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ నిర్వహించే శాఖ ఏదైనా తన మార్కు పాలన చూపిస్తున్నారు. అది అటవీ శాఖ అయినా, గ్రామీణాభివృద్ధి శాఖ అయినా తనదైన శైలిలో నూతన వరవడి సృష్టిస్తున్నారు. విజయవాడ వరదల నేపథ్యంలో కోట్లాది రూపాయల స్వార్జితాన్ని విరాళంగా ఇచ్చారు. తన పర్యటనలో స్కూలు విద్యార్థులు తమకు ఆట స్థలం లేదని చెప్పడంతో తన సొంత డబ్బుతో ఆట స్థలాన్ని కొనుగోలు చేసి స్కూలుకు ఇచ్చారు. ఈ ఏడాది కాలంలో గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం పవన్ కళ్యాణ్ తెచ్చిన అతిపెద్ద మార్పుగా చెప్పుకోవచ్చు. వైసీపీ హయాంలో నిర్లక్ష్యానికి గురైన రోడ్లపై పవన్ దృష్టి సారించారు. తన శాఖ కావడంతో